హలో అన్న, మీ పేరు? చంద్రశేఖర్ బ్రో. ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా బ్రో, నెక్స్ట్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు ఈసారి? ఈసారి డెఫినెట్గా జగనే గెలుస్తాడు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు బ్రో? అంటే చేసిన పనులు బాగున్నాయి కాబట్టి జనాలకు మంచిగానే జరిగిందని నేనైతే ఫీల్ అవుతున్నా. అందుకోసమే జగనే వస్తాడని నేను అనుకుంటున్నాను. కానీ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యతిరేకత అంటే ఏ విధంగా వ్యతిరేకత అని మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నా. వ్యతిరేకత అంటే డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి కోసం బెంగళూరు హైదరాబాద్కి వెళ్తున్నారు అందరూ, రోడ్లు సరిగ్గా లేవు, ఇంకా చూసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా శాలరీస్ లేవు అంటున్నారు. దీనికి ఇదే వ్యతిరేకత. నేను చెప్తాను, ఇంకే జాబ్స్ లేవు అన్నాడు. ఫస్ట్ వస్తానే 2.5 lakh ఏపీలో సచివాలయం జాబ్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు ఓకే కంపెనీస్ అంటే మీకు ఏంటి ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీసేనా? కంపెనీస్ అంటే ఏదైనా డెవలప్మెంట్ అభివృద్ధి చెప్పేది. మన పెప్పర్ మోషన్ వచ్చింది, చిత్తూరులో స్టార్ట్ అవుతుంది. అది మీకు తెలుసా మరి? అంటే కంపెనీస్ ఇప్పుడు మనకి పోర్ట్ ఎక్కువ ఉంది, కోస్టల్ ఏరియా ఎక్కువ ఉంది, దాన్ని డెవలప్ చేసుకోవాలి మనము. ఓన్లీ కంపెనీస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీసే కాదు కదా నేను చెప్తుంది. ఇప్పుడు మా ఊర్లో కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది, కంపెనీస్ అని ఒకటే కాదు. ఒక్క నిమిషం, రోడ్స్ లేవంటున్నారు కదా, మీరు హైదరాబాద్లోనే రోడ్స్ చూసినారా ఎప్పుడన్నా? రోడ్స్ ఒక స్టేట్తో కంపారిజన్ అవసరం లేదు, మనకు మనం డెవలప్మెంట్ చేసుకోవాలి కదా. ఆయన ఏమన్నారు ఎన్నికలకు ముందు? రాజశేఖర రెడ్డి గారిని మించి పరిపాలిస్తానన్నాడు, మించి మంచి చేస్తాన్నాడు. అంటే మీరు మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి గారిని మించి డెవలప్మెంట్ చేశారు ఆయన. నేను రాజశేఖర రెడ్డి గారి మించి డెవలప్ చేశాడైతే చెప్పను. కాకపోతే ఇంతకుముందు నేను 2014లో చంద్రబాబుకే ఓటేసాను. ఓకే నిరుద్యోగ భృతి అవి ఇవి ఇస్తానని చెప్పినాడు. ఎలక్షన్ ముందు దాదాపు 3-4 months నిరుద్యోగ భృతి స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టినాడు. అవి అప్పుడు దానివల్లే కదా ఓడిపోయి మళ్ళీ జగన్ ఎగేసింది ఓటు. మళ్ళీ ఇప్పుడు ఎట్లా నమ్మి ఓటేస్తాను చెప్పు, అదే కదా నేను చెప్పేది. అందుకోసమే ఇప్పుడు నమ్మిన. ఇప్పుడు 2019లో పవన్ కళ్యాణ్తో విడిపోయి పవన్ కళ్యాణ్ తిట్టినాడు, పవన్ కళ్యాణ్ కూడా అదే అని వెళ్ళి విడిపోయినారు. మళ్ళీ వచ్చి కలిసి మళ్ళీ ఇప్పుడు కలిసి చేస్తామంటే మేము ఓటేయాలి. నేను అనేది ఏమంటే వాళ్ళు విడిపోతే మేము విడిపోవాలా, కలిసి ఉంటే మేము కలిసి ఉండి వాళ్ళకి ఓటేయాలా అంటున్నా. నా ఇదంతా ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ మంచి చేస్తాడు అనుకుందాం, సింగిల్గా పోటీ చేయమను, మా దగ్గర పోటీ చేయమను, నేను వేస్తా ఓటు. మా దగ్గర పోటీనే, టీడీపీకి మాత్రం నేను నేను వస్తున్నది అధికారం కోసం కాదు, రాష్ట్రాన్ని కాపాడడం కోసం వస్తున్నా, అందుకని నేను పొత్తు పెట్టుకున్నాను. రాష్ట్రాన్ని కాపాడడానికి అంటాను కదా. టీడీపీతో వద్దు, టీడీపీతో ఇంతకుముందు చూసినావు కదా నువ్వు, టీడీపీతో అయితే రావద్దు. అయితే ఇప్పుడు మా దగ్గర నిలబడమని నేను. సొంత చెల్లెలు ఎందుకు అన్నకు ఆపోజిట్ వస్తుంది షర్మిల గారు? నేను వాళ్ళిద్దరు స్ట్రాటజీ అని నేను ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఫస్ట్ వచ్చి స్ట్రాటజీ అని ఓట్లు చీల్తాయి కదా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికే కదా లాస్ అయ్యేది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలనే ఉద్దేశము. ఇప్పుడు ఏమనుకున్నారు, పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది, ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయారు కదా, వాళ్ళిద్దరూ కలిస్తే ఛాన్స్ ఉండదని చెప్పి వీళ్ళు స్ట్రాటజీతో దింపారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే ఇన్ని రోజులు ఇక్కడ పార్టీ పెట్టింది, తర్వాత ఎందుకు వచ్చింది అక్కడికి? ఫస్ట్లోనే అక్కడ పెట్టచ్చు కదా విభేదాలు ఉంటే అని నేను అంటున్నా. అట్లా తెలంగాణలో అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆంధ్రాకి వచ్చింది ఆమె. అందుకే తెలంగాణలో ఏమైపోయింది? తెలంగాణలో నేను బయట ఏమంటారు, ఇక్కడనే పుట్టినా, ఏమంటారు దాన్ని, తెలంగాణ నేను తెలంగాణ కోడలు తెలంగాణలో ఉంటే ఆంధ్రాకి రాను అది ఇది అని చెప్పింది. తర్వాత వచ్చింది కదా, అది వాళ్ళ స్ట్రాటజీ అని నేను ఫీల్ అవుతానా. చూద్దాం ఏమవుతుంది. ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు మరి ఆ వైసీపీ ఓట్ బ్యాంక్ మరి కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికే కదా లాస్ అయ్యేది అని. డెఫినెట్గా రాదు కాంగ్రెస్కి. ఒక్క పర్సన్ చూసి అయితే మొత్తం ఇదంతా మారిపోదని నేను అనుకుంటున్నా. సో మీరైతే ఫైనల్గా రాబోయే ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని అంటున్నారు? డెఫినెట్గా 100% జగన్మోహన్ రెడ్డి. 150 రాకపోవచ్చు కానీ అయితే ప్రభుత్వం ఫామ్ చేస్తాడు. థ్యాంక్స్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.